సూరజ్ కుమార్ అక్రమాలపై విచారించండి. ఎవరు ఈ సూరజ్ కుమార్? యాదాద్రి జిల్లా కలెక్టర్కు సీసీఎల్ ఆదేశాలు. గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్మాలంటండి. వామ్మో! దివిస్కు సహకరించిన ఆర్డీఓ సూరజ్ కుమార్. దివిస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు. సో దివిస్ వాళ్ళు ఇచ్చింది భూమి కొనుక్కున్నాడు మనోడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీ కాలంలో చౌటుప్పల్ మండల లింగోజిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడి గోల్డెన్ ఫారెస్ట్కు చెందిన 102 ఎకరాల భూమిని ఆక్రమించుకొని పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడానికి సూరజ్ కుమార్ సహకరించారని సామాజిక కార్యకర్త పిఎల్ఎన్ రావు ఫిర్యాదు చేశారు. దివిస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు పెద్ద ఎత్తున రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలోనూ ధర్నా చేయడంతో అప్పటి మెంబర్ సెక్రటరీ నీతూ ప్రసాద్ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటైన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి అధ్యక్షత వహించిన సూరజ్ కుమార్ కాలుష్య బాధిత గ్రామాలను సందర్శించకుండా, దివిస్ కాలుష్యంపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులను సంప్రదించకుండా ఏకపక్షంగా దివిస్ యాజమాన్యంతో కుమ్మక్కై నివేదికను దివిస్ పరిశ్రమకు అనుకూలంగా ఇచ్చారు. లింగోజిగూడ గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి గతంలో కలెక్టర్ నిషేధం విధించిన భూములకు సంబంధించి చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ వెంచర్ యాజమాన్యం నుండి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని తప్పుడు నివేదిక అందించి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతిని తప్పుదోవ పట్టించి అనుకూలంగా 11 ఎకరాల క్లియరెన్స్ పొందిన అనుమతిపై విచారించాలని కోరారు. చౌటుప్పల్ మండలంలోని బలహీన వర్గాలకు చెందిన గీత కార్మికులు దివిస్ కాలుష్యంతో సుమారు 1200 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని జాతీయ బీసీ కమిషనర్ న్యూఢిల్లీ వారికి ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరించిన జాతీయ బీసీ కమిషన్ అధికారులు ఇందుకు సంబంధించి రిపోర్టులు అందజేయాలని ఆదేశాలు జారీ చేయగా చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి అయిన సూరజ్ కుమార్ జాతీయ బీసీ కమిషన్కు అందజేసిన నివేదికను దివిస్ సంస్థకు అనుకూలంగా రూపొందించి ప్రత్యక్షంగా ప్రయోజనాలు దెబ్బతీశారని వాపోయారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే దివిస్ సంస్థ చైర్మన్ గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమిని ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేపట్టారని ప్రజల నుండి, ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఫిర్యాదుదారుల సమక్షంలో సర్వే చేయించవలసి ఉండగా రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ ఏకపక్షంగా మండల సర్వేయర్గా ఉన్న వెంకన్నపై తీవ్ర ఒత్తిడి తెచ్చి దివిస్కు అనుకూలంగా రిపోర్ట్ రూపొందించారని, సర్వేలో గోల్డెన్ ఫారెస్ట్ భూమిని మార్కింగ్ చేయకుండా దివిస్ సంస్థకు మాత్రం క్లీన్ చిట్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్కు అందించిన ఫిర్యాదులపై సూరజ్ కుమార్ అక్రమాలపై గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన భూమిని మార్కింగ్తో పాటు దివిస్ కాలుష్యంపై ఏకపక్షంగా నివేదిక ఇచ్చిన మల్టీ డిసిప్లినరీ కమిటీకి సంబంధించి తిరిగి ఫిర్యాదుదారుల సమక్షంలో విచారించి నివేదిక ఇచ్చి చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు జారీ చేశారు.